స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పినట్లుగానే జూనియర్ ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ చేయడంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్లో ఓ డౌట్ రేజ్ అవుతోంది. ప్రశాంత్ నీల్ చేతిలో ఉన్న 2 ప్రాజెక్టుల్లో సలార్ 2 సినిమా ముందొస్తుందా లేదా జూనియర్ ఎన్టీఆర్ సినిమా ముందొస్తుందా అనే ప్రశ్న తలెత్తింది. ఇప్పుడు ఇదే ప్రభాస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య చర్చకు దారితీసి సోషల్ మీడియా వార్ దాకా వెళ్ళింది. వాస్తవానికైతే ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 చేయాల్సి ఉంది. కానీ ప్రభాస్ డేట్స్ అడ్జస్ట్ కాలేకనో లేక మరో కారణం ఏదైనా ఉందో తెలియదు గానీ ఎన్టీఆర్ సినిమాను స్టార్ట్ చేసేశాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ ప్రజెంట్ కమిట్ అయిన సినిమాల తర్వాతే సలార్ 2 ఉంటుందని కొందరంటుండగా ఇంకొందరు మాత్రం కేజీఎఫ్, సలార్ ప్రస్తావన తీసుకొస్తున్నారు. గతంలో సలార్ 2 స్టార్ట్ చేసిన తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 2 కంప్లీట్ చేశాడు నీల్. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ చేసినప్పటికీ ముందు సలార్ 2నే పూర్తి చేసి రిలీజ్ చేస్తాడని అంటున్నారు. ఇప్పటికే పార్ట్ 1తో పాటు కొంతవరకు సలార్ 2 షూటింగ్ చేసి పెట్టుకున్నాడు నీల్. ప్రభాస్ కూడా వీలైనంత త్వరగా ఈ సినిమా కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నాడనే టాక్ నడిచింది. కానీ ఫైనల్గా ఎన్టీఆర్ సినిమా ముందుకొచ్చింది. దీంతో ఇప్పట్లో సలార్ సీక్వెల్ ఉండే ఛాన్స్ లేదని, రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ తర్వాత ఉంటుందనే మాట వినిపిస్తోంది. ఇక ఎన్టీఆర్ దేవరా షూటింగ్ కూడా క్లైమాక్స్కు చేరుకుంది. ప్రజెంట్ ప్రశాంత్ నీల్ సినిమాతో పాటుగా కొరటాల శివతో దేవరా 2 షూటింగ్లో కూడా పాల్గొనే ఛాన్స్ లేకపోలేదు. ఏది ఏమైనా ప్రశాంత్ నీల్ ఇటు ఎన్టీఆర్ సినిమాని, అటు ప్రభాస్ సినిమాని సమాంతరంగా ప్లాన్ చేసినా ఎవరు ముందొస్తారనేది ఇప్పట్లో అయితే చెప్పడం కష్టమే.